హాయ్ అండి. నా పేరు శరత్. నేను పుట్టపర్తి డిస్టిక్ ధర్మవరం అండి. బిల్డర్గా వర్క్ చేస్తున్నాను. ధర్మవరంలో ఓన్గా కన్స్ట్రక్షన్స్ కూడా చేస్తున్నాను. ప్రజెంట్ నేను యూపీవీసీ ఫ్యాక్టరీ కూడా పెట్టాను. యూపీవీసీ లాస్ట్ 2 years కింద కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నప్పుడు నాకు గ్రీన్ ఫార్చ్యూన్ కంపెనీ నుంచి ఒక ఎగ్జిక్యూటివ్ వచ్చాడు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. తను వచ్చి అడిగినప్పుడు గ్రీన్ ఫార్చ్యూన్ గురించి తను నా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యాజ్ ఏ బిల్డర్గా నేను క్వాలిటీ పరంగాను, కాస్ట్ పరంగాను నా బిల్డింగ్ నేను వేసుకుంటే ప్రైస్ బాగుంటుంది, దట్టు నేను కస్టమర్కి ఒక మంచి కంపెనీ ఇచ్చినట్లు ఉంటుందని చెప్పి అతనితో నేను మాట్లాడి ఒక డీల్ తీసుకున్నాను అనమాట. సో ఆఫ్టర్ దట్ నేను ఒక 1 year టైం తీసుకున్నాను. సో నేను ఒక యూపీవీసీ ఫ్యాక్టరీ పెట్టాలనేసి చెప్పేసి టైం తీసుకొని గ్రీన్ ఫార్చ్యూన్తో టైఅప్ అయిపోయి ప్లాన్ చేశానండి. నేను ఇంతవరకు ఇప్పుడు ఒక టోటల్ ఒక 9,000 to 10,000 దాకా యాక్సెప్ట్ చేశానండి. ఆల్మోస్ట్ లైక్ 5 monthsలోనే బాగానే చేస్తున్నాను. మంచి రెస్పాన్స్ ఉంది. కస్టమర్స్ నుంచి మంచి సపోర్ట్ కూడా ఉంది, బాగుంది అంటున్నారు. సో యాజ్ వెల్ యాజ్ గ్రీన్ ఫార్చ్యూన్ వాళ్ళ టీం కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. సో దానివల్ల నేను ఎక్కువ చేస్తున్నాను. గుడ్ అండి, చాలా బాగా జరుగుతుంది. యూపీవీసీ ఇండస్ట్రీలో ఛాలెంజెస్ అంటే నేను యాజ్ ఏ బిల్డర్గా నాకు యూజ్ అవుతుంది, ప్లస్ దట్టు మనకి ఇచ్చే సొసైటీ కూడా గ్రీన్ ఫార్చ్యూన్ ఒక కాన్ఫిడెంట్గా మంచి క్వాలిటీగా ఇస్తున్నామండి. నేను చేసే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, నాకు డ్రీమ్స్ ఏమున్నాయంటే లైక్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదండి, అపార్ట్మెంట్స్ లెవెల్లో గ్రీన్ ఫార్చ్యూన్ ఒక హై-ఎండ్లో తీసుకెళ్లాలని ఇంట్రెస్ట్ ఉంది. దట్టు గ్రీన్ ఫార్చ్యూన్లో విండోస్తో పాటు కూడా వుడ్ వర్క్ సంబంధించిన కబోర్డ్స్ ఉంటాయి కదండి, అవి కూడా ప్లాన్ చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఆబ్వియస్లీ అండి, ఇప్పుడు యూపీవీసీ అనేది నవే డేస్ చాలా బాగా పికప్ ఉంది. చాలామంది కూడా అడుగుతున్నారు. వెన్ వుడ్ కంపేర్ చేస్తే యూపీవీసీనే ఎక్కువ మంది సెలెక్టివ్ పీపుల్ ఉన్నారనమాట ఇప్పట్లో. అప్పుడు ఓల్డ్ ట్రెండ్స్ కింద అందరూ చక్కవే వుడ్వే వాడుతుంటారు. ఇప్పుడు ప్రజెంట్ అట్మాస్ఫియర్కి గాను, రైనీ సీజన్కి గాను, సమ్మర్ సీజన్కి గాను యూపీవీసీ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఎవ్రీ పీపుల్ అనమాట అండి. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అది కూడా ఒక టాప్ మోస్ట్ అయింది. యూపీవీసీలో మిస్సింగ్ అనేది ఏముందండి అంటే, జరుగుతున్నది మార్కెట్లో ఒక ప్రైస్ విషయంలోనేనండి కొంచెం ఇబ్బంది పడుతున్నాం. లాట్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, బట్ మందు కూడా ఒక కంపెనీనే. మేము ఏదైనా పోయి ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి ఈ కొటేషన్ ఇచ్చేసి ఉంటాము, బట్ పక్కనోడు వచ్చేసి దానికన్నా తక్కువ కొటేషన్ ఇచ్చేసి చేస్తున్నారండి. ఆ మిక్సింగ్లో అంత ఎఫెక్ట్ ఉంది అనిపిస్తుంది అంతే. ఎందుకు తీసుకుందాము అని అనుకున్నానంటే, సో నాకు చెప్పాను కదా, లాస్ట్ టైం నాకు కలిసిన ఒక వ్యక్తి కొంచెం నన్ను గ్రీన్ ఫార్చ్యూన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నమాట. నేను కూడా వేరే లైక్ ఎన్సిఎల్ కానీ, వేకా కానీ, సుధాకర్ కానీ, లైక్ చాలామంది ఏమో చెప్పారు. కానీ గ్రీన్ ఫార్చ్యూన్ కొంచెం ప్యాషనేట్ బాగుంది, లుకింగ్ స్టైల్ బాగుంది. సో వర్క్ నేచర్ కానీ, సపోర్ట్ కానీ చాలా బాగుంది కాబట్టి నేను గ్రీన్ ఫార్చ్యూన్కి ఓకే. 100% చాలా బాగుందండి. గ్రీన్ ఫార్చ్ సపోర్ట్ బాగా ఇస్తున్నారు. దట్టు మాకు కూడా లేబర్స్కి కానీ, ఫ్యాబ్రికేటర్స్కి కానీ కొంచెం ఏమైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. లైక్ అడ్వర్టైజ్మెంట్ టైప్ గ్రీన్ ఫార్చ్యూన్కి సంబంధించిన టీషర్ట్స్ కానీ ఏమన్నా కానీ చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. అడ్వాంటేజ్ ఏమంటే గ్రీన్ ఫార్చ్యూన్కి సంబంధించి నాకే వస్తుంది కాబట్టి ఇంక వేరే ఎవరికి పోలే కాబట్టి ఎక్కువ నేనే ఇస్తున్నాను, మంచి ప్రైస్కే ఇస్తున్నాను. కస్టమర్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. సో నాకు ఇవ్వడం వల్ల ఎక్కడ ఏం జరగట్లేదండి, బాగుంది. కాంపిటీషన్తో పోల్చుకుంటే గ్రీన్ ఫార్చ్యూన్లోనే టాప్ ఉందండి. ఆల్మోస్ట్ లైక్ ధర్మవరంలోనే ఒక 4-5 ఉన్నాయి ఫ్యాబ్రికేటర్స్ ఉన్నారండి. బట్ మనమే కొంచెం ఎక్కువ చేస్తున్నాం, లైక్ బిజినెస్ ఎక్కువ చేస్తున్నాం.